రిజిస్ట్రేషన్ చేసుకుంటే నష్టం వచ్చేది ఏమి లేదు. కానీ ఏదైతే అక్రమ మార్గంలో లేఅవుట్లు పెట్టి ప్రజల్లో ఇబ్బంది పెట్టేవారు ఖచ్చితంగా ఆపాల్సిందే. అదే ఇప్పుడు అయినా కూడా రిజిస్ట్రేషన్ కావట్లేదు. అవి అక్రమ లేఅవుట్లో పెట్టినా కూడా నాలుగు కమిషన్ చేసుకోవాలి. సబ్ రిజిస్టర్ గారు అక్కడ సబ్ రిజిస్టర్ దగ్గర చేయాలి కాబట్టి ఇప్పుడు అవ్వట్లేదు కూడా అవి. సరే ఏదేమైనా కూడా ఈ విషయం లోపల ఈ నాన్ లేఅవుట్ ఏంటి డిడిసి ఫండ్ ఏందో ఖచ్చితంగా అంటే ఇక్కడ జరిగే విషయాన్ని పూర్తిగా రైతులకు జరిగే ఏదైతే ఉందో విషయాన్ని పూర్తిగా ఎమ్మెల్యే గారికి చెప్పాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నాయకులు అంతర్గత కుమ్మలాటల వల్ల ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం వల్ల ఈ ఇబ్బందుల వల్ల ఇదంతా పంచాయతీ నాకెందుకు అని సౌమ్యుడైన ఎమ్మెల్యే గారు ఇదని ఆపమని పై అధికారులు చెప్పడం జరిగింది. పై అధికారులకు కింద స్థాయి అధికారులకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దయచేసి ఎమ్మెల్యే గారు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అసలు దానివల్ల వచ్చే నష్టం ఏంది, దీనివల్ల జరిగేది ఏంది, అసలు కొనుక్కుంటే జరిగేది ఏంది అని ఒకసారి క్షుణ్ణంగా మీరు పరిశీలించి దీన్ని ఒకసారి మళ్ళొకసారి చెప్పాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అనేక మంది మద్దతు